ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక సమావేశం ఇవాళ జరగబోతోంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సచివాలయంలో భేటీ కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో విశాఖ పెట్టుబడుల సమ్మిట్, జిల్లాల పునర్వ్యవస్థీకరణ లాంటి కీలక అంశాలపై చర్చ కొనసాగుతుంది. ఈ నెల 14, 15 తేదీలో విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సు జరగబోతుంది. ప్రధానంగా దీనిపై కేబినెట్ చర్చించబోతోంది. ఇప్పటికే ఈ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్ల పనులను మంత్రులు, అధికారులకు అప్పగించారు చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరు కాబోతున్న నేపథ్యంలో సమ్మిట్ ఏర్పాట్లపై మంత్రులు, అధికారులను అడిగి సీఎం చంద్రబాబు డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపబోతున్నారు. ఈ నిర్ణయాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇక ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మొంతా తుఫాన్ ప్రభావం, నష్టం అంచనాలు, పరిహారం వంటి విషయాలపైన ఇందులో చర్చించబోతున్నారు. సిఆర్డీఏ పనుల కోసం నాబ్రిడ్ నుంచి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు సైతం కేబినెట్ అనుమతి ఇవ్వబోతుంది. ఇక మరోవైపు రాష్ట్రాభివృద్ధి కోసం పలు సంస్థలకు కేటాయించిన భూములకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది కేబినెట్. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు జిల్లా విభజన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైన కీలక నిర్ణయం తీసుకోనుంది మంత్రిమండలి. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాల విభజనపై ఏపీ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.